యొక్క రాత్రి వేళ మనము భయము నుండి పాపము చేయకుడి అని వర్తమానం మనం నేర్చుకుపోతున్నాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు ఎలోహిం, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యావే తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని, నేను యావేకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యావేను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యావే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములు పుట్టించితివి. యావే నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. భయము నుండి పాపము చేయకుడి. భయము ఈ రోజుల్లో మనుషులు ఇంతకు ముందు కంటే ఎక్కువ భయం ఎక్కువైపోయింది ఈ లోకములు. ఎందుకంటే పాపం పెరిగిపోయింది. పాపం ఏమైపోయింది చెప్పండి? బాగా పెరిగిపోయింది. మనుషుల్లో పాపం ఎక్కువైపోయింది, అంటే చెడుతనం ఎక్కువైపోయింది. ఈ భయం అనేటువంటిది 2 రకాలుగా ఉంది. ఒకటి, సర్వశక్తిమంతునికి భయపడి పాపం చేయకుండా ఉండడం. రెండవది, మనుషులకి భయపడి పాపము చేయడం. ఈ 2 జరుగుతూ ఉంటాయి. కాబట్టి సర్వశక్తిమంతునికి భయపడినప్పుడు నీవు పాపము చేయవు. మనుషులకు భయపడినప్పుడు పాపము చేయడం అనేది జరుగుతుంది. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. వాక్యాన్ని మీరడమే పాపం. నువ్వు వాక్యం విని దాన్ని మీరిపోయినట్లయితే అప్పుడు నువ్వు పాపివి. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటంటే మరణం. మరణం అంటే ఏంటి? శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు ఏదోనులో ఆదాము అవ్వలు వాళ్ళు ఆజ్ఞాతిక్రమించినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అంటే మీరు చచ్చెదరు అన్నాడు. అంటే వాళ్ళు శారీరకంగా కాదు, ఆత్మీయంగా మరణం వచ్చేసింది. ఆత్మీయంగా మరణం అంటే వాళ్ళకి శరీరానుసారమైన మనసు వచ్చిందంటే శరీర సంబంధమైన సంగతుల మీద మనసు వచ్చింది. వాళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పోయింది. అందువల్లనే మనుషులకి ఎప్పుడైతే ఆ మరణం వచ్చేస్తా, అంటే ఆత్మీయ మరణం వచ్చేస్తో, అప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీద నుండి మనసు పోయి ఇంకా లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. వాటి మీద ఆసక్తి ఉంటుంది. వాటిని మీద ఉంటుంది తప్ప భక్తి మీద, ప్రార్థన మీద, వాక్యం మీద, వీటి మీద పెద్ద ఆసక్తి ఉండదు. అదే ఆత్మీయ మరణం అంటే. ఆ ఏదోనులో కూడా వాళ్ళకి ఏం జరిగిందనంటే, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మీరిపోయారో అప్పుడు వాళ్ళకి మరణం వచ్చింది. అంటే శరీరానుసారమైన మనసు వచ్చింది. అప్పుడు సర్వశక్తిమంతుని మీద వాళ్ళకి మనసు లేదు. ఇంకా
ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంది. అందువల్ల ఎవరైనా కానీ ఆత్మీయంగా కనుక మరణించినట్లయితే, చనిపోయినట్లయితే వారికి లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది, శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. అవి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి, అవి చాలా తీయగా ఉంటాయి, చక్కగా బాగా ఉంటుంటాయి. వాళ్ళకి హృదయానికి ఆ సెల్ ఫోన్లో, యూట్యూబుల్లో, వీటిలో బాగా చూడాలని, వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంటాయి. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆసక్తి ఉండదు. ప్రార్థన అనేటప్పటికీ మా వాళ్ళు అసలు ఎందుకు క్రైస్తవులుగా మారారా అన్నట్టుగా ఉంటుంటుంది అన్నమాట. ఏమైపోయింది అక్కడ? ఆత్మీయ మరణంలో ఉన్నాడు అనుకోండి. ఏ వ్యక్తి అయినా కానీ ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచడం. లోకంలో చాలామంది ఉంటారు, ఎందుకు వాళ్ళు ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచట్లేదంటే వాళ్ళు మరణంలో ఉన్నారు, వాళ్ళు మృతులు అని బైబిల్ చెప్తుంది. శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు కానీ ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచారు. అలాగే క్రైస్తవుల్లో మృతమైన వారు ఉంటారు. జీవించున్నామని పేరున్నది కానీ మృతుడివే అంటే దాని అర్థం ఏమిటంటే వారు క్రైస్తవులుగా పేరుకు జీవిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మనసు మాత్రం శరీర సంబంధమైన సంగతుల మీద ఉంది, కానీ ఆత్మ సంబంధమైన సంగతుల మీద లేదు. ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవాలని, ఆత్మ సంబంధ విషయాలు వినాలని, ప్రార్థన ఎక్కువ చేసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన వారితో మాట్లాడాలని అలాంటిది వాళ్ళకు ఉండదు. అందువలన సర్వశక్తిమంతుని వాక్యానికి అనగా ఆయనకు గనక నువ్వు భయపడినట్లయితే నువ్వు పాపము చేయవు, అంటే వాక్యాన్ని మీరవు, మరణించవు, శరీర సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టవు. నీకు అర్థమైందా? అదే మనుషులకు భయపడ్డావు అనుకో, లోకానికి భయపడ్డావు అనుకో, వాళ్ళు అంటే పాపపు మనుషులకి, పాపపు లోకానికి, లేక చెడ్డవారికి, లేక దుష్టులకి, అలాంటి వాళ్ళకి నువ్వు భయపడినప్పుడు వాక్యాన్ని మీరిపోతావు. వాళ్ళకి భయపడితే వాక్యాన్ని మీరిపోవడం జరుగుతుంది. ఆ వాక్యానికి మీరిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మరణము వచ్చేస్తుంది. శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. కానీ సర్వశక్తిమంతుడు భయపడినప్పుడు వాక్యాన్ని మీరరు, వాక్యం మీద నిలబడతారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతూ ఉంటారు. ఆయన నామనిస్తారు. శరీర సంబంధమైన మనసు పెద్ద ఉండదు వాళ్ళకి. వాటి మీద ఆ విషయాలు, ఈ విషయాలు, లోక విషయాలు, ఎవరెవరో లోక విషయాలు చెప్పుకుంటుంటే వాటి మీద మనసు ఉండదు. నీకు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంటా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, ఆ జీవం నీలో ఉన్నప్పుడు. అందుకని ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారు. సర్వశక్తిమంతుని భయపడే వ్యక్తి వాక్యాన్ని మీరకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటాడు కాబట్టి ఆత్మ సంబంధ విషయాల మీద మనసు కలిగి ఉంటాడు. మనుషులకు భయపడే వ్యక్తి వాక్యాన్ని మీరిపోయి ఈ శరీర సంబంధం విషయాల మీద మనసు ఉంచుతాడు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి భయపడాలంటే వాక్యానికి మాత్రమే భయపడాలి. మీరు యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుండి ఒకసారి చదవండి అమ్మా. ఈ జనుల మార్గమున నడవకూడదని యావే బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి నీ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యావే పరిశుద్ధుడని అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడంటే
సైన్యములకు అధిపతికి యావే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ఆయన నామమున హల్లెలూయా. మనకు ఆయన పరిశుద్ధ స్థలముగా ఎప్పుడు ఉంటాడంట? భయపడితే ఎవరైనా ఆయనకు మాత్రమే భయపడాలి తప్ప మరి దేనికి కూడా భయపడకూడదు. వాళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసి అవి వాళ్ళ ముఖం ఏదో ఇలాగ క్రూరంగా ఉంది, లేకపోతే వీళ్ళ ముఖం క్రూరంగా ఉంది, లేకపోతే అని మనుషులకి నీవు భయపడక నీవు సర్వశక్తిమంతునికి భయపడి ఆయన వాక్యమును నెరవేర్చాలి. ఎవరికి భయపడాలి నువ్వు చెప్పండి? సర్వశక్తిమంతుడు భయపడవలసిన వాడు ఎవరికి నువ్వు భయపడాలి? ఆయనకే భయపడాలి. దిగులు పడితే ఆయన కోసం దిగులు పడాలి. ఆయన మాట్లాడకపోతే, ఆయన నీకు జవాబు ఇవ్వకపోతే, అయ్యో సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడటం లేదేంటి, నాకు జవాబు ఇవ్వడం లేదేంటి అని నువ్వు సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడకపోతే నువ్వు దిగులు పడ. ఆయన మనుషులు లోకంలో ఏం చేస్తాడు? మనుషులు మాట్లాడకపోతే దిగులు పడిపోతుంటారు. మనుషులు మాట్లాడకపోతే దిగులు పడిపోతుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, ఎవరైనా భయపడాలంటే ఆయనకే భయపడాలి. దిగులు పడాలంటే ఎవరి కోసం దిగులు పడాలి చెప్పండి? ఆయన కోసమే దిగులు పడాలి. అంతేగాని మనుషులకి భయపడకూడదు. మనుషులకు భయపడే వ్యక్తి వాక్యాన్ని మీరిపోతాడు. ఆయన ఆజ్ఞలను పాటించలేడు. ఇప్పుడు నీ భర్త అంటే నీకు భయం అనుకోడు. ఆ భర్త అన్నప్పుడు నీకు భయం అంటే అతడు లోక సంబంధమైన లేకపోతే మతశాఖ సంబంధమైన వ్యక్తి అయినప్పుడు ఆ భర్తను బట్టి నీకు భయం కలిగినప్పుడు ఆ భయాన్ని బట్టి ప్రార్థన అతడు వెళ్ళొద్దంటే ఆగిపోతుంటావు. అతడు ఇంటి దగ్గర ఉండిపోమంటే ఉండిపోతుంటావు. లేకపోతే ఆయన సినిమాకి వెళ్దాం రమ్మంటే వెళ్ళిపోతాం. లేకపోతే మా బంధువులు వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ రావాల్సిందంటే వెళ్ళిపోతాం. అంటే నీవు భర్తకు భయపడినప్పుడు అంటే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యములలో ఆయన వాక్యముని మీరి నడవడం జరుగుతూ ఉంటుంది. లేదు నీకు భార్య అంటే భయం అనుకో, ఆవిడేమైనా అంటదేమో ఏమైనా చేస్తేమో అని ఆ భయం ఉన్నప్పుడు ఆ భార్య ఏం చెప్తే దాని ప్రకారంగా ఈరోజు ఏమి వద్దులే ప్రార్థన అంటే ఆగిపోతుంటాడు. లేకపోతే రేపు నువ్వు మనం సినిమాకి వెళ్ళాలంటే వెళ్తూ ఉంటాడు, లేకపోతే షికారుకి వెళ్ళాలంటే వెళ్తూ ఉంటాడు, లేకపోతే బీచ్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా నువ్వు ఎవరికి భయపడిపోతుంటావో వారిని బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. సర్వశక్తిమంతునికి భయపడితే సర్వశక్తిమంతునికి ఆయన మాటను బట్టి నడుస్తూ ఉంటావు. మనుషులకు భయపడిపోతే మనుషుల మాటలను బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. కాబట్టి మనుషుల మాటలను బట్టి లోక సంబంధమైన లోక జ్ఞానం కలిగిన ఆ పాపులు అయినటువంటి ఆ మనుషుల మాటలను బట్టి కనుక నువ్వు నడిచినట్లయితే ఆయన వాక్యాన్ని మీరిపోవడం జరుగుతుంది. అదే ఆయన యొక్క కనుక భయపడినట్లయితే ఆయన ఆజ్ఞను నెరవేర్చడం జరుగుతుంది. అందువలన ఇప్పుడు సర్వశక్తిమంతుని వాక్యమునకు ఎవరైతే భయపడతారో వారు ఇప్పుడు రాబోయేటువంటి ఆ నిత్య శిక్షణ లేకపోతే ఆ యొక్క ఉగ్రతను ఆ శ్రమకాలాన్ని తప్పించుకుంటారు. అంటే సర్వశక్తిమంతునికి భయపడేవారు. ఎందుకంటే ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి. ఆనాడు లోతు ముందు రెండు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే సోయేరుకి వెళ్ళడం, తర్వాత నెక్స్ట్ సొదొమ గొమొర్రా మీదకి శిక్ష. అందుకనే ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఉండు నిమిత్తమై ఆ లోతు వెలుగులకు వెళ్ళిపోయాడు. అందుకని అతడు వెలుగులకు వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? శిక్ష వచ్చేసింది సొదొమ గొమొర్రా మీదకి. అంటే సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వచ్చింది, ఎలోహిం యొక్క ఉగ్రత వచ్చింది. అక్కడ లోతు ఎవరికి భయపడ్డాడు అంటే సర్వశక్తిమంతుని మాటకు భయపడ్డాడు. సర్వశక్తిమంతుని మాటకు భయపడి నువ్వు వెనక తట్టు చూడకుండా వెళ్ళమంటే వెనక తట్టు చూడకుండా అలాగనే వెళ్ళిపోయాడు. సర్వశక్తిమంతునికి భయపడ్డాడు కాబట్టి, సర్వశక్తిమంతుని యొక్క మాటకు భయపడ్డాడు కాబట్టి అతడు పాపము చేయకుండా అతడు వెళ్ళాడు. పాపం అంటే పాపం చేయకుండా అంటే వెనక తట్టు చూడకుండా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన మాట మీరిపోతే ఏమైపోతుంది? పాపం. ఆ వెనక తట్టు చూడడం పాపం. కాబట్టి వెనక తట్టు చూడకుండా ఆయన ఏం చెప్పాడు అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి వెనక తట్టు చూడకుండా అలాగ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే సర్వశక్తిమంతుని వాక్యానికి భయపడ్డాడు. అక్కడ లోకం ఏమనుకుంటుందా, మనుషులు ఏమనుకుంటుందా, ఈ లోకంలో
లేకపోతే ఏంది సొదొమ గొమొర్రా వెళ్ళిపోతున్నారు అలాగే ఇలాగ అనుకుంటారేమో అని మనుషులకు భయపడలా. మనుషులకు భయపడకుండా ఆయన కార్యములు నెరవేర్చడానికి, ఆయన చెప్పిన పని చేయడం కోసము ఆ మనుషులకు భయపడకుండా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని చేశాడు. అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చాడు కాబట్టి అతడు రక్షించబడ్డాడు. అందుకని ఇప్పుడు రక్షించబడడమో శిక్షించబడడమో రెండు ఉన్నాయి. అదే లోతు భార్య అయినట్లయితే ఆమె లోకమునకు జడిసింది, లోకమునకు భయపడింది, కానీ సర్వశక్తిమంతునికి భయపడలేదు. అందుకని ఇక్కడ ఆ కీర్తన గ్రంథంలో అదే ఉంది, మీరు ఈ యొక్క లోకమును ఎంతకాలం మీరు ప్రేమించెదరు. ఆమె దాన్ని ప్రేమించింది. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దానికి భయపడిపోతుంటావు. సర్వశక్తిమంతుడు నువ్వు ప్రేమించినప్పుడు సర్వశక్తిమంతుని వాక్యానికి నువ్వు భయపడిపోతుంటావు. అలాగే మనుషుల్ని ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు మనుషుల మాటకి నువ్వు భయపడిపోతుంటావు. కాబట్టి వాక్యానికే భయపడాలి, సర్వశక్తిమంతుడికే భయపడాలి. ఎందుకంటే నువ్వు భయపడవలసిన వాడు ఎవరంటే ఆయనే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతి, రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు నువ్వు భయపడితే ఎవరికి భయపడాలంటే న్యాయాధిపతికి, యోధా గోత్రం సింహానికి నువ్వు భయపడాలి తప్ప మనుషులు, లోకంలో మనుషులకి ఎవరికి కూడా భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే నువ్వు రక్షించబడాలి అనుకుంటే వాక్యమును ప్రేమించి, అనగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమతో కూడిన భయం, అది ప్రేమతో కూడినటువంటి భయము. ఆయన మాటకి నువ్వు లోబడి వెనక తట్టు చూడకుండా నువ్వు వచ్చేస్తావు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. కానీ లోతు భార్య ఏం చేసింది? లోకమును ఆమె ప్రేమించింది. అందుకని ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెదికెదరు. ఆమె వ్యర్థమైన దాన్ని, అందుకే ప్రసంగి చెప్తున్నాడు, సమస్తము వ్యర్థము 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 అని చెప్పాడు. ఆ సొదొమ గొమొర్రా ఏమైపోయింది? సొదొమ గొమొర్రాలో మనుషులు చాలా ప్రయాసపడి కష్టపడి లోకంలో సంపాదించుకొని పరిగెత్తి సంపాదించుకున్నారు. కానీ అదంతా ఏమైపోయింది చెప్పండి? బూడిదైపోయింది, మొత్తం కాలిపోయింది, వ్యర్థమైపోయింది. అందుకని వ్యర్థమైపోయేటువంటి వాటి కోసం, ఎప్పుడొకప్పుడు అది వ్యర్థమైపోయేటువంటి వాటి కోసం వాటిని మీరు ఎంతకాలం ప్రేమిస్తారు? ఆమె వాటిని ప్రేమించింది కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క వాక్యాన్ని ఆమె మీరిపోయి శాపమును పొందుకుంది, సర్వశక్తిమంతుని యొక్క శిక్షణ పొందుకుంది. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతునికి భయపడి పాపము చేయకుడి. భయము నుండి పాపము చేయకుడి. ఎందుకు భయపడాలంటే ఆయన యొక్క ఆజ్ఞ గనక అతిక్రమించినట్లయితే ఉగ్రత వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు కనుక ఆయన వాక్యం మీరిపోయినట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళతో పాటు నేను కూడా శిక్షించబడతాను, నేను కూడా నశిస్తాను అని అక్కడ లోతు భయపడ్డాడు. నేను కూడా శిక్ష పొందుతానేమో, పాపులతో పాటు నేను కూడా అదే ఆలోచనలు, అదే ఆశలు, అదే మనసు నేను కూడా కలిగి ఉన్నట్లయితే నేను కూడా ఆ సొదొమ గొమొర్రా జనులతో పాటు సర్వశక్తిమంతుడిని శిక్షిస్తాడేమో అని భయపడి, ఆ శిక్షకు భయపడి, సర్వశక్తిమంతుని ఉగ్రతకు భయపడి, ఆ న్యాయాధిపతికి భయపడి అతడు పాపము చేయకుండా, ఆయన మాట మేరకుండా అతడు రక్షించబడుట కొరకై ఆయన వాక్యమును పాటించాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోతు భార్య అయినట్లయితే ఆమె ఏమైపోయింది చెప్పండి? వెనక్కి తిరిగింది. అంటే ఆమె శిక్షగా భయపడలేదు, ఆ ఉగ్రతకు సర్వశక్తిమంతుడు ఆ సొదొమ గొమొర్రా మీద తీసుకుని వచ్చేటువంటి ఆ శిక్షణ ఆమె నమ్మలేదు, భయపడలేదు. అందువల్ల ఆ భయం లేదు కాబట్టి, సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు కాబట్టి ఆయన వాక్యమును ఆమె నిర్లక్ష్యం చేసి ఆ యొక్క వ్యర్థమైన దాన్ని ప్రేమించి, అంటే వెనక్కి తిరిగి ఆమె ఉగ్రత పాలైపోయింది, శిక్ష పొందింది. అందువల్ల ప్రియులారా, ఆలోచన చేయండి. భయము నుండి పాపము చేయకుడి. భయపడి, సర్వశక్తిమంతుని భయపడి, రాబో ఉగ్రతకు భయపడి
భూమి మీదకి సర్వశక్తిమంతుడు ఆ ఉగ్రతను తీసుకొని రాబోతూ ఉన్నాడు కనుక ఆ ఉగ్రతలో నువ్వు నశించకూడదని ఆ యొక్క నిత్య శిక్ష, ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి శిక్ష ఆయన విధించబోతున్నాడు కనుక, కలుగు చేయబోతూ ఉన్నాడు కనుక దాని నుండి నువ్వు తప్పించుకున్నట్టు కొరకై ఇప్పుడు ఆయన వాక్యమును నువ్వు మేరకూడదు. ఎందుకనంటే అక్కడ చూడండి, లోతు ఆ భూ సంబంధమైన సొదొమ గొమొర్రా మీద మనసు పెట్టకుండా ఆ యొక్క సోయరు మీద మనసు పెట్టాడు. నీవు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, రక్షించబడాలనుకుంటే, నిత్య శిక్ష తప్పించుకోవాలనుకుంటే నీవు కూడా ఆ యొక్క వాక్యం మీద నువ్వు మనసు పెట్టాలి తప్ప ఈ యొక్క సొదొమ గొమొర్రా వంటి ఈ లోక సంబంధమైన వాటి మీద నీవు మనసు పెట్టకూడదు. ఎందుకనంటే సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. అందుకని ఆయనకు భయపడి పాపము చేయకుడి, ఆయనకు భయపడి పాపము చేయొద్దు. అలా బైబిల్లో మనము ఓర్ప, రూతు ఇద్దరు ఉన్నారు. ఓర్ప, రూతు ఆమె ఆ యొక్క కానాను దేశము లేకపోతే ఇజ్రాయేల్ దేశము ఆ దేశం మీద మనసు పెట్టింది. రూతు ఓర్ప అయినట్లయితే కొంతకాలము వచ్చింది కానీ, కొంత దూరం వచ్చింది కానీ ఆమె యొక్క మనసు మరలా భూ సంబంధమైన వాటి మీద మళ్ళీ. రూతు యొక్క మనసు అయినట్లయితే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది. అలాగే ఇప్పుడు నీవు కూడా, ఎందుకనంటే ఆ యొక్క నయోమి ఇజ్రాయేలులకు సాదృశ్యంగా ఉంది కాబట్టి నీవిప్పుడు ఆత్మ సంబంధమైన దాని మీద రూతువలి ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచాలి, ఆత్మ సంబంధ సంగతుల మీద మనసు ఉంచాలి. నువ్వు రక్షించబడాలనుకుంటే, నిత్య శిక్ష తప్పించుకోవాలనుకుంటే, అంతేగాని ఓర్పలాగా నీ మనసు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకొనకూడదు. అలాగే యెహోషువ, కాలేబులు ఉన్నారు. వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కానాను మీద వాళ్ళు మనసు పెట్టారు. వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు మీద మనసు పెట్టలే వాళ్ళు. ఎందుకనంటే ఐగుప్తు మీద కనుక మనసు పెట్టినట్లయితే సర్వశక్తిమంతుడు శిక్షిస్తాడు, ఆయన నాశనం చేస్తాడు. అందుకని వాళ్ళు సర్వశక్తిమంతునికి భయపడి సర్వశక్తిమంతుని మీద వాళ్ళు మనసు పెట్టారు తప్ప భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు పెట్టలేదు. ఐగుప్తు మీద వాళ్ళు మనసు పెట్టలేదు. ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఆ సర్వశక్తిమంతుడు అంటే భయం లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా, ఇష్టం వచ్చిన విగ్రహారాధన, పాపము, అన్యులతో కలిసి తిరిగి అన్యులతో పాటు అన్యులు ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా అదే చేస్తూ సర్వశక్తిమంతుని యొక్క వాక్యముని మీరిపోయే పాపులుగా ఉన్నారు కనుక వారి మీదకి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వచ్చేసింది. సర్వశక్తిమంతుని యొక్క కోపం వాళ్ళ మీద రగులుకుంది. అందువలన సర్వశక్తిమంతును భయపడాలి. యెహోషువ, కాలేబులు సర్వశక్తిమంతుని భయపడ్డారు కాబట్టి వాళ్ళు ఆయన వాక్యమును మేరలేదు, ఆయన వాక్యాన్ని మేరలేదు. అంటే పాపము చేయలేదు, అవిశ్వాసమే పాపము అని బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు పాపము చేయకుండా వాళ్ళు వాక్యం మీద నిలబడ్డారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడితో ఉండాలని, సర్వశక్తిమంతుడి రాజ్యంలో జీవించాలని, ఆయనతో ఉండాలనేటువంటి మనసు కలిగిన వాళ్ళు సర్వశక్తిమంతుని మాట మేరడానికి వాళ్ళు భయపడేవారు. వాళ్ళు సర్వశక్తిమంతుని వాక్యం మేరాలన్నా, ప్రార్థన చేసుకోకుండా మానాలన్నా, లోకములోని వాటిని ప్రేమించాలన్నా భయపడే స్వభావం కలిగిన వారు సర్వశక్తిమంతుడు అంటే భయం కలిగిన వారు. ఆయన హల్లెలూయా. అందుకని వాళ్ళు వాక్యాన్ని మేరడానికి ఏమవుతారు చెప్పండి? భయపడతారు. 3 యూదులు ఉన్నారు, వాళ్ళు సర్వశక్తిమంతునికి భయపడ్డారు, ఆయన వాక్యానికి భయపడ్డారు. వాళ్ళు భయపడ్డారు కాబట్టి వాళ్ళు పాపం చేయలేరు. అందుకని ఆ రాజు ఆ ప్రతిమను తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆ యొక్క సర్వశక్తిమంతునికి భయపడ్డారు కాబట్టి, వాక్యానికి భయపడ్డారు కాబట్టి, విగ్రహారాధన చేయకూడదని వాక్యం చెప్తున్న దానిని బట్టి సర్వశక్తిమంతుని భయపడి వాళ్ళు ఆ విగ్రహారాధన చేసి పాపులు కాలేదు. వాళ్ళు విగ్రహారాధన చేస్తే ఏమైపోతారు చెప్పండి? పాపులు అవుతారు. వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదు కాబట్టి
వాక్యం మీద నిలబడ్డారు కాబట్టి రాజు శిక్షించినా కానీ సర్వశక్తిమంతుడు రక్షించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు లోకములో ఆ పాపుల యొక్క మాట విని నువ్వు వాక్యాన్ని అతిక్రమించకుండా ఉండాలి. నీవు వారి మాట విననందువల్ల, వారి మాట విని నువ్వు పాపం చేయనందువల్ల వాళ్ళు నిన్ను శిక్షించవచ్చు, లేదా నేను హింసించవచ్చు, రకరకాల శ్రమలు పెట్టవచ్చు, బాధలు పెట్టవచ్చు. అయినా కానీ వాక్యం మీద నిలబడాలి. అన్నాడు అపోస్తులు ఉన్నారు, ఆ నామాన్ని గురించి ప్రకటించకూడదని చెప్పారు. రోమీయులైతేనేమి, యూదులైతేనేమి, మిగతా వారందరూ కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ మాటని లెక్క చేయకుండా, వాళ్ళకి భయపడకుండా వాక్యానికి మాత్రమే భయపడ్డారు. సర్వశక్తిమంతునికి మాత్రమే వాళ్ళు భయపడి ఆయన యొక్క వాక్యమును వాళ్ళు పాటించారు. కానీ ఆ రోజులు అనేక మంది ఆ రోమా సైన్యానికి, ఆ యొక్క యూదులకి, ఆ మనుషులకి భయపడిపోయి మెస్సీని విడిచిపెట్టేశారు. చాలామంది వాక్యాన్ని విడిచిపెట్టేసి పాపులైపోయారు చాలామంది. సర్వశక్తిమంతునికి భయపడాలి. ఖడ్గాలకు కాదు, బాణాలకు కాదు, లేకపోతే ఆయుధాలకు కాదు, ప్రాణానికి కాదు, దేనికి నువ్వు భయపడకుండా వాక్యానికి మాత్రమే నువ్వు భయపడి చివరి కాలంలో నిలబడాలి. ఆయనకు మాత్రమే నువ్వు భయపడు, దేనికి భయపడు. ఎరికోలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరు ఎరికోలో ఉన్నది రాహాబను స్త్రీ. ఆమె సర్వశక్తిమంతునికి భయపడింది. సర్వశక్తిమంతుని యొక్క వార్త ఆమె విన్నది, ఆయన గురించి తెలుసుకుంది. యూదుల పట్ల అనగా ఇశ్రాయేలు పట్ల సర్వశక్తిమంతుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ఐగుప్తు దేశం నుండి ఎలా బయటకు తీసుకొచ్చాడో, ఎర్ర సముద్రుని ఎలాగా ఆయన చీల్చాడో, ఆ గొప్ప కార్యాలు ఆమె విన్నది. అందువల్ల ఆ వేగులు వారు వచ్చినప్పుడు ఆమె ఆ యొక్క ఎరుకోలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానులకు కానీ, లేకపోతే ఒక సీఎం కావచ్చు, లేకపోతే రాజు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి ఎవరికి కూడా ఆమె ఆ జనులకు కానీ మరి ఎవరు కూడా భయపడకుండా సర్వశక్తిమంతునికి భయపడి ఆవిడ ఏం చేసిందనండి, ఆ వేగులు వారిని దాచిపెట్టింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వారిని వేరే మార్గాన పంపించింది. వాక్యానికి భయపడింది. వాక్యానికి భయపడి అలాంటి గొప్ప కార్యము ఆమె చేసింది. అదే గనక ఆమె వాళ్ళను పట్టుకొని ఆ యొక్క ఎరుకో ఆ సైనికులు గనక అప్పగించినట్లయితే ఆమె పాపాత్మురాలైపోయింది. మనుషులకు భయపడి, ఆ సైనికులను భయపడి, నేను దాచాననే విషయం కనుక తెలిసినట్లయితే నా ప్రాణాలు తీసేస్తారేమో, నన్ను చంపేస్తారు వేగులు వారిని దాచానని అని ఆ మనుషులకు భయపడినట్లయితే ఆవిడ దాచేది కాదు, ఆ వేగులు వారిని దాచిపెట్టేది కాదు. మనుషులకు భయపడలా, సైన్యానికి భయపడలా, ఎరుకోలో రాజుకు భయపడలా, ఎవరికి భయపడకుండా సర్వశక్తిమంతునికి మాత్రమే ఆమె భయపడి. అలాగా మనుషులకు భయపడినట్లయితే, ప్రాణానికి భయపడినట్లయితే ఆమె ఆ విధంగా దాచిపెట్టేది కాదు, వేగులు వారిని దాచేది కాదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, వాక్యానికి మాత్రమే భయపడాలి, వాక్యానికి మాత్రమే భయపడాలి. ప్రాణం పోద్దేమో, వాళ్ళు చంపేస్తారేమో, వీళ్ళు చంపేస్తారేమో, వాళ్ళు అలాగే చేసేస్తారేమో, అందరూ నన్ను వదిలిపెట్టేస్తారేమో, నేను ఒంటరిని అయిపోతానేమో, అలాగేమో ఇలాగేమో అని నువ్వు భయపడద్దు. అందుకని ఆమె వ్యర్థమైనటువంటి, అందుకని శరీరము కేవలం నిష్ప్రయోజనమైనదని ఉంది బైబిల్లో. అందువల్ల ఆమె శరీరమును వ్యర్థమైనటువంటి ఆ యొక్క లోకమును, లేకపోతే ఎరుకోలో ఉన్న వాటిని ఆమె ప్రేమించాల. ఆమె సర్వశక్తిమంతుడిని ప్రేమించింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు గనక సర్వశక్తిమంతుడిని ప్రేమించినట్లయితే నీవు సర్వశక్తిమంతుడి వాక్యానికి భయపడతావు తప్ప మనుషులకి భయపడవు, వాళ్ళు ఎంత క్రూరమైనప్పటికీ కూడా. బైబిల్లో మనము ఆ యొక్క దావీదుని గురించి మనం చూస్తున్నాం. దావీదు సర్వశక్తిమంతునికి భయపడేవాడు కాబట్టి సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాని ప్రకారం నడిచేవాడు, సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాని ప్రకారము జీవించేవాడు. అందుకనే దావీదు ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు కానీ, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు కానీ ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క పాటలు పాడుతూ, సర్వశక్తిమంతుని కీర్తిస్తూ, స్తుతిస్తూ, సర్వశక్తిమంతుని యొక్క సన్నిధిలో ఆ విధంగా జీవిస్తూ ఉండేవాడు. దావీదు సర్వశక్తిమంతుని యొక్క కృపను పొందినవాడు. దావీదు సర్వశక్తిమంతుని తప్ప దేనికి అతడు భయపడలా.
ధైర్యం కలిగిన వాడు దావీదు. ఎవరైనా కానీ సర్వశక్తిమంతునికి ఎక్కువగా ప్రేమించి సర్వశక్తిమంతునికి కనుక భయపడి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే వారు ఇంకా మరి దేనికి భయపడరు. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. సర్వశక్తిమంతునికి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉంటాడు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ కృపామయుడైనటువంటి ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన పని. నువ్వు భయపడవు, ఎందుకంటే ధైర్యంగా ఉంటావు. ఆయన నీకు స్నేహితుడిగా మారినప్పుడు నీకు ధైర్యం వచ్చేస్తాయి. అందువల్ల దావీదు ఆ యొక్క ఎలుగుబంటులకు కానీ సింహానికి కానీ లేకపోతే ఇంక ఏదైనా కానీ ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదిరించేవాడు. ఎక్కడొచ్చిందా ధైర్యం అతనికి? సర్వశక్తిమంతునికి భయపడి ఆ వాక్యమును అనుసరించి నడవడం వలన అతడి జీవితంలో అక్కడ పాపం లేకుండా అతడు జీవించడం వలన ఆ యొక్క ఎలుగుబంట్ల నుండి లేకపోతే సింహాల నుండి లేకపోతే పులుల నుండి లేకపోతే ఆ యొక్క గొర్రెలను తినడానికి రకరకాల, ఎందుకంటే గొర్రెలకు చాలా శత్రువులు ఉంటాయి, ఎందుకంటే గొర్రెలు చాలా దీనత్వాన్ని కలిగినవి. వాటన్నిటి నుండి కూడా పిల్లారా ధైర్యముగా దావీదు నిలబడడానికి కారణము సర్వశక్తిమంతుడే ఆయన. మరి ఆ యొక్క గొల్యాతుని ఎదుర్కొనడం విషయంలో మరి మిగతా వాళ్ళందరూ కూడా గొల్యాతును చూసి భయపడిపోతూ ఉన్నారు. ఆ గొల్యాతు కలిగి ఉన్న ఆయుధాలను చూసి, అతడి యొక్క బలమును చూసి, ఆ ఫిలిష్తీయులు వీళ్ళందరిని చూసి సౌలు రాజు కానీ ఆ యొక్క దావీదు యొక్క ఆ సహోదరులు కానీ వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అతడు అరుపులు విని, అతడు కేకలు విని, అతడు ఉరిమి చూడడం చూసి, ఆ యొక్క అతడి యొక్క ముఖాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. అందరూ కూడా అతన్ని ఎదిరించడానికి భయపడిపోతున్నారు. కానీ దావీదు యుద్ధరంగంలోకి వచ్చాడు. ఎందుకు సౌలు రాజు వీళ్ళందరూ భయపడ్డారనంటే వారి జీవితాల్లో పాపం ఉంది. ఆ పాపం ఉన్నది కాబట్టి సర్వశక్తిమంతుడు వారికి తోడుగా లేడు. ఆ తోడుగా లేడు కాబట్టి వారి జీవితంలో వారి హృదయాల్లో అపధైర్యము ఆవరించేసింది, భయము ఆవరించేసింది వాళ్ళని. ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క ఫిలిష్తీయులను చూసినప్పుడు వీరు భయపడిపోతూ ఉన్నారు, మనుషులకు భయపడతా ఉన్నారు, ఆ యొక్క గొల్యాతుకు భయపడతా ఉన్నారు. కానీ దావీదైనట్లయితే ధైర్యముగా ఉండాలి. ముగ్గురు యూదులు ఎలాగైతే ఆ రాజుకు భయపడకుండా ప్రియులారా, అలాగే దావీదు కూడా ఇక్కడ ఆ యొక్క ఫిలిష్తీయులకు కానీ ఆ గొల్యాతుకు కానీ ఆ సైన్యమునకు కానీ దేనికి భయపడకుండా ధైర్యముగా ఉన్నాడు. అందుకని యుద్ధము చేయనిది నేను కాదు కానీ ఆయనే. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత, ఈ గొల్యాతు ఎంత అని ధైర్యముగా నిలబడి ఉన్నాడు. నీ జీవితంలో కూడా మనుషులకు భయపడకుండా బలమైన మనుషులైనా, బలమైన జనమైనా, నీ బంధువులైనా కానీ, నీ కుటుంబం అంతా కానీ, నీ భర్త కానీ, అయ్యబాబు చాలా క్రూరమైన మనిషి, చాలా భయంకరమైన మనిషి, బాబాయ్ గుద్దేస్తాడు, తన్నేస్తాడు, అలాంటి వారైనప్పటికీ కూడా నువ్వు భయపడకుండా ధైర్యముగా శత్రువులు ఎదుట వాక్యం మీద నిలబడి ఉండాలనంటే ఆయన భయపడినప్పుడు మాత్రమే ఆ విధంగా ధైర్యంగానే ఉండగలుగుతాం. ఆయన హల్లెలూయా. ప్రార్థన ఆయన ఒప్పుకోడండి, బుధవారం ప్రార్థన ఆయన ఒప్పుకోడండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, శనివారం ప్రార్థన ఒప్పుకోరండి, ఆదివారం ప్రార్థన ఒప్పుకోరండి. నువ్వు ధైర్యముగా ఉండాలి అని అంటే వాక్యానికి నువ్వు భయపడినప్పుడే, వాక్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడే అలా నిలబడగలుగుతావు తప్ప నీ కుటుంబంలో వాళ్ళు నువ్వు ప్రేమించినప్పుడు, వాళ్ళకు భయపడిపోయినప్పుడు నువ్వు ప్రార్థనకు రాలేవు, ఆయన ఆరాధించలేవు, ప్రార్థించలేవు. ఆయన సన్నిధిలో నువ్వు జీవించకుండా వాక్యాన్ని మీరిపోతుంటావు. వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? మీరిపోతుంటావు. కారణం ఏమిటి? మనుషులకు భయపడుతున్నావు. దావీదు అన్నాడు, సింహాలకు భయపడ్డా, ఎలుగుబంట్లకు భయపడ్డా, తోడేళ్ళకి భయపడ్డా, వాటికేటికి కూడా ఎలుగుబంట్లకు భయపడ్డా, వేటికి భయపడలేదు.
కారణం ఏమిటండి? సర్వశక్తిమంతునికి నువ్వు భయం కలిగి వాక్యం మీద నువ్వు నిలబడి ఉన్నప్పుడు లోకంలో ఏది కూడా నేను ఏమి చేయజాలదని ధైర్యంగా నువ్వు నిలబడతావు. ఒకవేళ తీస్తే నా ప్రాణాన్ని తీయొచ్చేమో కానీ నా ఆత్మను వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. ఆత్మ ఈ శరీరం చనిపోయినటువంటి మరలా ఈ శరీరాన్ని మరలా తీసుకుని పైకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో మనం ఉన్నాం కాబట్టి, మనం చివరి జాములో ఉన్నాం. ఈ చివరి జాములో నువ్వు సర్వశక్తిమంతునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. భయపడి నువ్వేం చేస్తావనంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుండా పైన వాటి మీద నువ్వు మనసు పెట్టాలి. రాబోయే రాజ్యం మీద నువ్వు మనసు పెట్టాలి. అమర్త్యమైన దాని మీద నువ్వు మనసు పెట్టు. నశించే దాని మీద నువ్వు మనసు పెట్టవు. వాక్యం మీద నువ్వు ఆయనకు భయపడినప్పుడు నువ్వు పాపము చేయవు. భయపడిన వాళ్ళు ఏం చేస్తారు? పాపము చేస్తారు. సౌలు రాజు, అతడు రాజు, సర్వశక్తిమంతుడు. అమాలేకీలందరూ హతమార్చినామని చెప్పి ఆ యొక్క సమూయేలు ద్వారా సౌలు రాజుకు చెప్పినప్పుడు ఆ సౌలు రాజు సర్వశక్తిమంతునికి భయపడి సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చేయాలి. కానీ సౌలు రాజుకి సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు, సర్వశక్తిమంతుని మీద ప్రేమ లేదు. అతనికి జనుల మీద ప్రేమ, జనులంటే భయం. ఆ జనులకు భయపడి ఆ జనులు చెప్పినట్లు చేశాడు. అప్పుడు రాజుగా ఉండకుండా తిరస్కరించబడ్డాడు. సర్వశక్తిమంతునికి భయపడాలి. ఆ జనులు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించకపోయినా, వాళ్ళు వ్యతిరేకించినా సరే ఆ యొక్క సౌలు రాజు సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చేయాలి. అయ్యో జనులందరూ కూడా వ్యతిరేకిస్తారేమో, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్లు చేయకపోయినట్లయితే వాళ్ళందరూ వ్యతిరేకిస్తారేమో, యుద్ధంలో సహకరించరేమో, ఆ యుద్ధంలో ఎలా విజయం పొందుతాం మనం అని ఆ జనులకి జడిసి, పిల్లారా ఆయన వాక్యానికి మాత్రమే భయపడాలి. ఆయన ఏం చెప్పాడో ఆయనకు భయపడి పాపము చేయకూడదు. కానీ సౌలు రాజు మనుషులకు జడిసి పాపం చేశాడు. సర్వశక్తిమంతునికి భయపడి ఆ వాక్యమును నెరవేర్చి నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన దానికి బదులుగా ఆ జనులకు జడిసి సర్వశక్తిమంతుని వాక్యముని మీరిపోయి, ఆ జనులు చెప్పినట్టు నడిచి సర్వశక్తిమంతుని వాక్యం మీరిపోయి అతడు పాపము చేసిన వాడైపోయాడు. సర్వశక్తిమంతుడు ఇంకా అతనికి దూరం అయిపోయాడు, నిత్య విరోధిగా మారిపోయాడు సౌలు రాజుకి. ఆయన మొరపెట్టిన జవాబు రావట్లేదు, ప్రవక్తల ద్వారా జవాబు రావట్లేదు. చివరికి ఒక స్త్రీని ఆశ్రయించాడు, సోదగతిని. చూడండి పిల్లారా, సర్వశక్తిమంతుని వాక్యముని మీరిపోతే, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఇక ఆయన నీకు నిత్య విరోధిగా మారిపోతాడు. నువ్వు లోతు వలె ఈ చివరి కాలంలో రక్షించబడాలనుకుంటే, ప్రపంచం మీదకి వచ్చేటువంటి శిక్షను తప్పించుకోవాలనుకుంటే, ఆయన యొక్క ఉగ్రతను తప్పించుకోవాలని అంటే వెనక తట్టు చూడకుండా, సొదొమ గొమొర్రా వైపు చూడకుండా, ఈ ప్రపంచం వైపు చూడకుండా, ఆ యొక్క అమర్త్యమైన దాని వైపు, నాశనం లేని దాని వైపు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందం వైపు, ఆ వేకు నక్షత్రం వైపు చూస్తూ వెళ్ళాలి. అంతే ఆయన నామనిస్తాడు. మీకు అందుకనే బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? లక్ష్యం ఉంచినేళ్ళ మీకు మేలు అను. లక్ష్యం ఉంచినేళ్ళ మీకు మేలు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-19 ఏముందనండి? తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకగల చోటును వెలుగుచు దీపమైనట్లున్నది. దాని యందు లక్ష్యం ఉంచినేళ్ళ మీకు మేలును. ఈనాడు ఆ యొక్క లోతు వలె నీవు కూడా, అతడు లోతు సోయరు వైపు లక్ష్యం ఉంచాడు, సోయరు దగ్గరికి వెళ్ళాలని. నీవు ఇప్పుడు ఆ అమర్త్యతను పొందుకోవడం కోసము, అమర్త్యతను ధరించుకోవడం కోసము వేకు నక్షత్ర వర్తమానం వైపు, వేకు నక్షత్రం వైపు నువ్వు గురి ఉంచాలి, లక్ష్యం ఉంచాలి. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు రక్షించబడతావు. ఆ వాక్యము మనల్ని
ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అమర్త్యమైన దాని వైపు మనం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. భయపడి పాపము చేయకుడి. ఇజ్రాయేలు ఆ మోషే కాలంలో ఇజ్రాయేలు భయపడ్డారు. అయ్యో నీరు లేదే, ఆహారం లేదే, చనిపోతామేమో, మరి మన జీవితం ఏమిటి, ఇంకా మనం మరణిస్తామేమో, ఏమైపోయారు చెప్పండి. వాళ్ళు భయపడ్డారు, ప్రాణానికి భయపడ్డారు. ప్రాణం పోద్దేమో, చచ్చిపోతామేమో, ఐగుప్తు దేశం నుండి ఇంత దూరం వచ్చింది, ఇందుకైనా చనిపోవడానికైనా మనం బయటకు వచ్చింది అని ప్రాణానికి భయపడి వాళ్ళు సర్వశక్తిమంతునికి మోషేకి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వచ్చేసింది. వాళ్ళు ప్రాణానికి భయపడ్డారే తప్ప సర్వశక్తిమంతునికి భయపడలా. సర్వశక్తిమంతుడికే భయపడాలి. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే భయపడతారో, ఎప్పుడైతే భయపడ్డారో ఆయన మన్నాను కురిపించాడు, బండలోని నీరును ఆయన రప్పించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. అందుకని అవిశ్వాసి భయపడతాడు. సర్వశక్తిమంతుని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి వాక్యం అనుసరిస్తాడు, ధైర్యంగా ఉంటాడు, ఆయనకు భయపడి వాక్యాన్ని అనుసరిస్తాడు. ఆయన ప్రేమించే వ్యక్తి వాక్యాన్ని అనుసరిస్తాడు. కానీ లోకమును ప్రేమించే వ్యక్తి, వ్యర్థమైన దాన్ని, అబద్ధమైనటువంటి వాక్య వ్యతిరేకమైన వాటిని ప్రేమించే వ్యక్తి మనుషునికి భయపడతాడు. అందుకని ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు వారు ప్రాణాన్ని ప్రేమించేవారు కాబట్టి ఐగుప్తు సైన్యం వస్తూ ఉన్న ఐగుప్తు సైన్యాన్ని చూసి భయపడిపోయి మోషే, ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవనా? ఈ ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని సమాధుల పాలు చేయడం కోసమా మమ్మల్ని ఐగుప్తు నుండి నువ్వు తీసుకొచ్చింది అని వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం ఆరంభించారు. ప్రాణాలని ప్రేమించారు. అదే సర్వశక్తిమంతునికి భయపడినట్లయితే, ఆయన వాక్యానికి భయపడినట్లయితే వారు వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిపోయేవారు. ఆయన హల్లెలూయా. అందుకని లోకం వైపు చూస్తే లోకం వల్ల నీవు భయపడతావు. ఎందుకంటే లోకము శత్రువు. లోకం ఏమైనా చెప్పండి, శత్రువు. అది పాపముతో నిండిపోయింది. అది నేను లోకంలో లాగేటువంటిది, అది లోకంలో లాక్కుపోయేటటువంటిది. అందుకు లోకం అంతా ఆకర్షణగా కనపడతా ఉంటుంది. ఇదంతా పాప ప్రపంచము. అది నిన్ను లాగాలని చూస్తూ ఉంటుంది. నీకు లోకాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది, నన్ను ఈ లోకం లాక్కుపోద్దేమో అని. ఇజ్రాయేల్ కూడా అలాగే ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళు భయపడ్డారు. ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళు ఏమైపోయారు? భయపడ్డారు. అందువల్ల అప్పుడు సర్వశక్తిమంతుడు మోషే ద్వారా చెప్పిన దానిని బట్టి ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి ఎన్నడూ మీరు చూడరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. దానిని వాడు నమ్మారు. విశ్వాసమును బట్టి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తారు. అవిశ్వాసం ఉంటే రంగం మీదకి రాడు. అవిశ్వాసిగా ఉంటే ఆయన రంగం మీదకి నీ పక్షముగా ఆయన నిలబడడు. విశ్వాసముతో ఉన్నప్పుడే, వారు ఎప్పుడైతే విశ్వాసముతో ఉన్నారో అప్పటి వరకు ఇజ్రాయేలుకు ముందు నడిచినటువంటి ఆయన ఆ యొక్క ఐగుప్తీయులకి ఇజ్రాయేలుకి మధ్య ప్రవేశించాడు. ఆ తర్వాత వారు ఆ ఎర్ర సముద్రము దాటి ఆ తెల్లవారుజామున బయటకు వచ్చేసారు. వారు వెనక తట్టు చూడకుండా వచ్చారు. ఆయన హల్లెలూయా. వారు కనుక వెనక్కి తిరిగినట్లయితే వారు ఏమైపోయేవారు చెప్పండి? వెనక్కి తిరిగినట్లయితే ఆ లోతు భారీ వరే వీరు కూడా ఆ ఎర్ర సముద్రం నశించేవాళ్ళే. కానీ వీళ్ళు వెనక్కి తిరగకుండా వారు ఎర్ర సముద్రం ఒడ్డు వైపు చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. రక్షించబడ్డారు. ఆయన నామనిస్తారు. వాక్యానికి భయపడాలి. ఈ చివరి కాలంలో వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిపోవడం. లోకము తట్టు కాదు, లోకంలో ఏం జరుగుతున్నాయా ఏంటియా అని వ్యర్థమైనటువంటి విషయాల మీద మనసు పెట్టడం కాదు, వ్యర్థమైన వాటిని ప్రేమించడం కాదు. అందుకని వ్యర్థమైన వాటిని ఎంతకాలం మీరు ప్రేమించదంటున్నాడు. ఇక ప్రేమించినంతకాలం ప్రేమించారు, ఇంకా అయిపోయింది. ఇది ఇక లోకములో ఉన్న వాటిని ప్రేమించే సమయం ఇది కాదు. నీవు ఆయన్నే ప్రేమించు.
సర్వశక్తిమంతుని తప్ప మరి దేని నువ్వు ప్రేమించదు. నాకంటే ఎక్కువ తల్లినైన తండ్రినైన లేకపోతే బంధువులైన భార్యని వీటిని ఎక్కువగా ప్రేమించువాడు నా రాజ్యానికి వారసుడు కాదని చెప్పాడు. అందులో నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే ఆయనతో పాటు నువ్వు ఉంటావు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ వాక్యము మీద నువ్వు నిలబడతావు. కాబట్టి సర్వశక్తిమంతునికి మాత్రమే భయపడాలి తప్ప మనుషులకి ఎవరికి కూడా నీవు భయపడకూడదు. ఆహాబు ఉన్నాడు, ఆహాబు రాజు యెజెబెలు. ఆ యెజెబెలుకి ఆహాబు రాజు భయపడేవాడు. అందుకని పేరుకి అతడు పురుషుడే కానీ, పేరుకి అతడు రాజే కానీ పెత్తనం అంతా ఆవిడదే. మొత్తం పేరుకి అతడు పురుషుడే, అతడు శిరస్సుగా ఉండాలి, ఆమె శరీరంగా ఉండాలి. కానీ ఆమె శిరస్సుగా ఉంది, ఇతడు శరీరంగా ఉంది. అందుకని ప్రతి విషయంలో కూడా ఆమె సలహా తీసుకొని నడిచేవాడు ఆహాబు. అసలు ఆయన బట్టి ఆమె నడవాలి. ఏం చేయమంటారు ఏమిటి అని ఆమె ఆహాబుని అడిగి నడవాలి. అక్కడ ఏమైపోయింది, క్రమం పోయింది. ఇంకా అతడు పూర్తిగా తన భార్య మీద ఆధారపడిన వ్యక్తి అయిపోయాడు. ఆ భార్య ఎలాగైతే భార్య చేతిలో ఒక బొమ్మ అయిపోయాడు. అతడు ఆమె ఏమి చెప్తే దాన్ని చేసే స్థితి. అంత భయపడిపోయేవాడు ఆవిడంటే. భయపడిపోయి ఏం చేశాడు చెప్పండి, ఆవిడ ఏమి చెప్తే దాన్ని చేసేవాడు. వాక్య వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని కూడా ఆమెను సంతోషపరచడం కోసం, ఆమెను ఆనందపరచడం కోసం అవన్నీ చేసేవాడు. విగ్రహ సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా బయలుదేవత వాటన్నిటినీ ఆమెను సంతోషపరచడం కోసం చేసేవాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులను సంతోషపరచకూడిన వాడినైతే నేను మెస్సయ్య దాసును కాకపోయినా ఆయన. హల్లెలూయా. మనుషులకు అనుకూలంగా నడిస్తే మనుషులు సంతోషపడతారు. కానీ మనుషులను సంతోషపరచడం కోసం మనుషులకు అనుకూలంగా నడవకూడదు. లోకానికి అనుకూలంగా నువ్వు నడవకూడదు. ఆయన్ని సంతోషపరచడం కోసం ఆయన యొక్క వాక్య ప్రకారంగా నడవాలి. ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు అనుసరించాలి తప్ప మనుషులు చెప్పినట్లు నువ్వు చేయకూడదు. లోకము చెప్పినట్లు నువ్వు నడవకూడదు. ఎందుకంటే ఇది వ్యర్థమైన మనుషులు, వ్యర్థమైన లోకము. సమస్తము ఒక దినాన ఆయన అనగా మనం ఎత్తబడిన తర్వాత, వధువు ఎత్తబడిన తర్వాత సమస్తము కూడా ఏమైపోతుంది చెప్పండి, నాశనం అవుతుంది. లోకము అకస్మాత్తుగా నాశనం తటస్థించునని బైబిల్లో రాయబడింది. లోకులు నశిస్తారని రాయబడింది. కాబట్టి పిల్లారా, అది నువ్వు పొందుకోకుండా ఉండాలనుకుంటే, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటే భయపడి నువ్వు పాపము చేయకూడదు. యెహోషువ కాలేబులు చేయలేదు, లోతు చేయలేదు. ఆయన చెప్పినట్టు వెలుపలకు వచ్చేసాడు. అలాగే దానియేలు సర్వశక్తిమంతునికే భయపడ్డాడు. రాజు అంటే అందరూ భయపడిపోతారు. ఆ రాజుగారు చెప్పారు కదా, చేయకపోతే బాగోతుంది, గౌరవం ఉండదు కదా అని అనుకోలేదు. బాబా అంత గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు మనం చేయకపోతే ఏం బాగుంటుంది. ఆయన ఏమనుకుంటున్నారు, పెద్ద రాజు లేకపోతే ఆ యొక్క అధికారులు ఏమనుకుంటున్నారు, గొప్ప అధికారులు వాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే బాగుంటుందా, బాబాయ్ తీసుకుపోయి మనల్ని శిక్షిస్తారు, క్షమాల గుహలో పడేస్తారు. అలాగా అనుకొని కంగారు పడిపోయి ఆలకెళ్ళకి భయపడిపోయి సర్వశక్తిమంతుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టలేదు. ఆయన్ని ఆరాధించాడు, ఆయన నమ్మేశాడు. హల్లెలూయా. ఆయన వాక్యానికి లోపడ్డాడు, ఆయన వాక్యానికి విధేయించాడు. అందుకని సింహాల గుహలో పడవేసినప్పుడు ఆయన రక్షించాడు, ఆయన నమ్మేశాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఎవరికి భయపడాలి, వాక్యానికే భయపడాలి తప్ప మరి ఎవరికి కూడా నీవు భయపడకూడదు. అలాగే మనం బైబిల్లో ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు సర్వశక్తిమంతుడు అంటే భయం లేనివారు. సర్వశక్తిమంతుని వాక్యం అంటే భయం లేదు. ఆ ఏలీ కుమారులు ఏం చేశారు చెప్పండి, సర్వశక్తిమంతుని వాక్యమును మీరిపోయారు. వాళ్ళు సర్వశక్తిమంతుని వాక్యం. అందుకనే సర్వశక్తిమంతుడు అంటే భయం ఉన్నప్పుడు వాళ్ళ పాపం చేయకుండా ఉండేవారు. అర్థమైందా? ఆ యొక్క ఘనమైనటువంటి వాటిని వారు తీసుకునేవారు. సర్వశక్తిమంతుని వాక్యానికి విరోధంగా నడిచారు. సర్వశక్తిమంతుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది. అదే సమయాలు అయినట్లయితే సర్వశక్తిమంతునికి భయపడేవాడు, సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా నడిచేవాడు, సర్వశక్తిమంతుని యొక్క స్వరం వినేవాడు.
ఆ విధంగా ఉండేవాడు. అందుకనే సర్వశక్తిమంతునికి నువ్వు భయపడాలి. అందుకనే సమూయేలు శిక్షించబడలేదు. అనేక విషయాల్లో సర్వశక్తిమంతుని చేత అతడు కాపాడబడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతునికి భయపడాలి. ఏలి కుమారులు సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు. అబ్రాహాము అబీమెలెకు అక్కడ అబ్రాహాము యొక్క భార్య శారాని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు పిల్లారా చూడండి, అక్కడ ప్రజలందరూ కూడా చాలా సర్వశక్తిమంతుని భయం లేని వారిని అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు వాళ్ళకి. అందుకనే అక్కడ భయం లేదు కాబట్టి శారా యొక్క అనగా అబ్రాహాం యొక్క భార్య అయినటువంటి శారాను తీసుకెళ్ళాడు, రాజు తీసుకెళ్ళాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు మాట్లాడినది. ఆయన హల్లెలూయా. అందువల్ల నువ్వు ఎవరికి భయపడాలి? వాక్యానికే భయపడాలి. ఆయనకే నువ్వు భయపడి ఆ వాక్య ప్రకారం నడవాలి తప్ప. అందుకని ఎవరైనా భయపడితే నాకు భయపడాలని చెప్తున్నాడు ఆయన. సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, నేను సృష్టించిన వాడు ఆయన. ఆయనకి భయపడి ప్రతి మాటగా అనుసరించి నువ్వు నడవాలి. ఇంక వీటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఈ లోకం మీదకి ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది కాబట్టి ఇంకా ఆయన మీదే నువ్వు మనసు కలిగి ఉండాలి. ఆయనే పరిశుద్ధ స్థలము. నీకు ఆయన పరిశుద్ధ స్థలముగా ఉండునని మనం యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. సోయిరు కంటే శ్రేష్టమైనది అది. ఆయన నామనిస్తాం. కాబట్టి ఇప్పుడు మనము ఆయనకే భయపడాలి. ఆయనకి భయపడి నీవు లోకముతో చూడకుండా ఆయనతో చూసుకుంటూ వెళ్ళాలి. వాక్యంతో చూసుకుంటూ వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారం నడుస్తూ నువ్వు వెళ్ళాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం. ఎస్తేరు గ్రంథంలో హామాను అనబడినటువంటి వాడు ఉన్నాడు. అతడు సర్వశక్తిమంతుడు, భయం లేనివాడు. యూదులందరూ కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ యూదులు ఎవరు? సర్వశక్తిమంతుడు అంటే భయపడేవారు. వాడు ఆ భయపడి అక్కడ మొర్దెకై హామాను కూడా అతడు నమస్కరించేవాడు కాదు. వాక్యాన్ని బట్టి అతడంత ధైర్యముగా ఉండేవాడు. వాక్యాన్ని బట్టి ఈ యొక్క దుష్టుడైనటువంటి హామాను ఆ యొక్క యూదుని సంహరించాలనుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వ్యక్తి. అందుకని అతడు ఎప్పుడు పాపపు ఆలోచనలు చేసేవాడు. యూదుల మీద దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉండేవాడు, దురాలోచన చేస్తూ ఉండేవాడు. ఎందుకనే ఆ సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వ్యక్తి పాపం చేయడానికి, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు కలిగి తంత్ర కుతంత్రాలు పన్నుతూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా తంత్ర కుతంత్రాలు ఆ యొక్క యూదులు నాశనం చేయాలనే ఆలోచన కలిగిన వాడు. కానీ యూదులు సర్వశక్తిమంతుడు అంటే భయం కలిగిన వాడు. ఆ భయం కలిగిన వారు కాబట్టి వారు పాపము చేయలా, ప్రార్థించారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వీళ్ళు కూడా తంత్ర కుతంత్రాలు పన్నారా? ఏ దురాలోచన చేశారా? ఏమి దుష్టుడైనప్పుడు కూడా దుష్టుడి మీద దురాలోచన ఏమీ చేయలేదు, ప్రార్థించారు ఆయన. హల్లెలూయా. వారు రక్షించబడ్డారు. సర్వశక్తిమంతునికి భయపడి వారు పాపము చేయలేదు కనుక వారు రక్షించబడ్డారు. అదే దుష్టుడైన వాడు సర్వశక్తిమంతుడే భయం లేకుండా అతడు పాపం చేశాడు కాబట్టి అతడు మొర్దెకైకి వేయవలసిన శిక్ష ఎవరు పడింది చెప్పండి? దుష్టుడైనటువంటి వాడికి పడి, దురాలోచన చేసినటువంటి సర్వశక్తిమంతుని భయం లేకుండా పాపం చేసినటువంటి వ్యక్తికి పడింది ఆ శిక్ష. అతడు చంపబడ్డాడు, ఉరికొయ్యి ఎక్కేశాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. సర్వశక్తిమంతునికి నువ్వు భయపడవలను కానీ నీవు మరి ఎవరికి నీవు భయపడవు. అయ్యో మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, నేను లేకపోతే అసలు ఉండలేడు, లేకపోతే నేనంటే చాలా భ్రమ ఆయనకి, కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా నేను నడవలేను, ఆయనకి వ్యతిరేకంగా నేను జీవించలేను, ఆయనకి వ్యతిరేకంగా నేను నడవలేను. ఏమండి? అప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు. అయ్యో నా భార్యకి నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, అసలు బయటికి వెళ్తే నేను వచ్చేదాకా అసలు ఉండలేదు, చాలా ఇష్టం ఆవిడికి, కాబట్టి నేను ఆవిడ చెప్పి నడుస్తాను కానీ వాక్య ప్రకారం నడవనంటే ప్రమాదంలో పడిపోతావు. ఎవరికి భయపడాలి నువ్వు? ఎవరిని ప్రేమించాలి నువ్వు? ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. మిగతా ప్రేమించదని నేను చెప్పడంలా, సొంత శరీరం వల్ల ప్రేమించాలి.
ప్రేమించొద్దని చెప్పడం వల్ల. కానీ ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన తర్వాతే మిగతా వాళ్ళని ప్రేమించాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మొదటగా ఆయన్ని ప్రేమించాలి. అలాగే మనుషులు ద్వేషించమని కాదు, మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అంతేగాని మనుషులు లోకం చెప్పినట్టు నీవు చేయకూడదు. సర్వశక్తిమంతునికి భయపడాలి, భయపడి పాపము చేయకూడదు. యోబు సర్వశక్తిమంతుడంటే భయపడి చెడుతనం విసర్జించిన వాడు. అందుకనే సర్వశక్తిమంతునికి విరోధముగా, అందుకనే వాళ్ళ భార్య మాట్లాడినప్పటికి కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం. మనం మేలే పొందదగుదమా, కీడెందుకు పొందకూడదని తన భార్యని గద్దించాడు. గద్దించి అతడు యథార్థవంతుడుగా నిలబడ్డాడు, వాక్యానికి భయపడ్డాడు. సర్వశక్తిమంతునికి భయపడి అతడు పాపము చేయలేదు. ఆయన నామనిస్తాడు. అందుకని అతడు మళ్ళా రెండవ రాకడను చూశాడు. రెండవ రాకడని చూశాడు. ఆ రాకడను చూసినప్పుడు ఆ రెండవ రాకడలో ఏం జరిగింది? యోబు యొక్క శరీరము మార్పు చెందింది. పోగొట్టుకుని వాటిని కూడా తిరిగి పొందుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మనము కూడా ఇప్పుడు రెండవ రాకడ మనం పొందుకున్నాం. రెండవ రాకడలో మనం ఉన్నాం. మన శరీరంలో కూడా మార్పు చెందుతాయి. ఓ యోబు శరీరమును మార్చిన ఆయన మన శరీరము కూడా ఆయన మార్చగలడు. యోబుని ఆ పోగొట్టుకుని దాన్ని మరలా తిరిగి ఇచ్చిన సర్వశక్తిమంతుడు. ఆయన వాక్యం కోసం నిలబడినప్పుడు నువ్వు ఏదైనా పోగొట్టుకోవచ్చు. ఇది ఆదివారం ప్రార్థన ఉంది, నీకు అదే రోజు ఏదో పని ఉంది, నీకు ఒక 10,000 వస్తాయి ఆ రోజు పనికి వెళ్తే, లేకపోతే ఆ రోజు పనికి వెళ్తే. కానీ నీవు ఆరాధనకు రావడం వల్ల అది పోగొట్టుకున్నావు. కానీ ఆ పోగొట్టుకున్న దాన్ని నీకు మరలా ఆయన తిరిగి ఇస్తాడు. ఆయన అది నశించిన దాన్ని ఇస్తాడు. వాక్యం కోసం నిలబడాలి, వాక్యం కోసం బ్రతకాలి, ఆయనకే భయపడాలి, మనుషులకి కాదు నువ్వు భయపడాల్సింది. సర్వశక్తిమంతుడికే భయపడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీవు, అందుకనే వాళ్ళు అగ్నికి భయపడలేదు, సింహాలకు భయపడలేదు, కానీ వాక్యానికి భయపడి నిలవబడ్డారు. దానికి భయపడి చాలామంది ఏం చేశారనంటే అగ్నికి భయపడి చాలామంది పాపం చేసి ఉండొచ్చు, అంటే వాక్యాన్ని మీరిపోయి ఉండొచ్చు. దానియేలు కాలంలో కూడా చాలామంది రాజుకు భయపడి సింహాలకు భయపడి వాక్యాన్ని మీరిపోయి ఉండొచ్చు. కానీ వాక్యానికి భయపడే వారున్నారు. ఆనాడు ఈనాడు నీవు ఉన్నావు. ఆయన ఒక దానియేలు వలె, ఒక 3 యూదుల వలె, ఒక యోబు వలె, ఒక దావీదు వలె ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను, బైబిల్లో మనం గిద్యోను గురించి మనం చూస్తుంటాం. శత్రువులు యుద్ధరంగం మీదకి వచ్చారు, పొలోమని వేసుకుని వెళ్ళిపోతున్నాడు గిద్యోను. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనంటే, ఎవరైతే యుద్ధం అంటే భయపడుతున్నారో వారు వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. గిద్యోను కొద్ది మందితో ధైర్యముగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే సర్వశక్తిమంతుడు అతనితో ఉన్నాడు. సర్వశక్తిమంతునికి భయపడే వ్యక్తి కాబట్టి సర్వశక్తిమంతుడు ఏం చెట్టు దాన్ని చేసేవాడు. అంతేగాని లోకంలో మనుషులకి భయపడే వ్యక్తి కాదు, ధైర్యముగా వాక్యం మీద నిలబడే వ్యక్తి. ఈనాడు కూడా ఈ చివరి కాలంలో నీవు ఆయనకి తప్ప మరి దేనికి నీవు భయపడదు. అయ్యో మా కూతురు ఒప్పుకోవట్లేదు, మా కొడుకు ఒప్పుకోవట్లేదు, మా మనవడు ఒప్పుకోవట్లేదు, లేకపోతే మా తాత ఒప్పుకోవట్లేదు, లేకపోతే మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు కాదు. మనుషులకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లరా, అది వాళ్ళ గురించి కాదు, ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్న ఆయన చిత్త ప్రకారం నడవాలి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి అందుకని నేను ప్రార్థన చేసుకోవట్లేదు. నీ వాక్యం మీద నిలబడాల్సింది చివరిగా. ఆయన నమస్తే అవన్నీ వేసుకోకపోతే మా ఆయన ఒప్పుకోవట్లేదండి. చాలామంది ఏం చేస్తారంటే మందిరానికి వచ్చేటప్పుడు తీసేస్తారు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు గంగిరెద్దులాగా అలంకరించుకుని వెళ్తారు. లోకానికి జడిసి ఇవన్నీ ఎందుకు తీసారమ్మా, ఎన్ని తీసారమ్మా అని లోకంలో అడుగుతారేమో అని మనుషులు జడిసి అన్ని గంగిరెద్దుకు తగిలిస్తారు చూడండి, అలా తగిలించుకొని వెళ్ళిపోతారు.
చాలామంది క్రైస్తవులు నాకు తెలుసు మా త్యాగ సంఘాల్లో ఉంటారు. అలాగే యేసునామ సంఘాల్లో కూడా ఉన్నారు. సూర్యనారాయణపురం ఇటు కొన్ని చోట్ల ఉన్నారు. అన్నీ ఆ విధంగా ఉంటారు. నీవు ఎప్పుడు కూడా మనుషులకు భయపడకుండా సర్వశక్తిమంతుని భయపడి నడవాలి. ఆయన హల్లెలూయా. మనుషులకు భయపడి నీవు ఆ పాపంలోనే ఆ వాక్యాన్ని మీరిపోయి ఇంకా అదే విధంగా నువ్వు బ్రతుకుతూ ఉండకూడదు. నీ బంధువులకో నీ చుట్టాలకో వాళ్ళకో వీళ్ళకో నువ్వు భయపడద్దు. ఆయనకి నువ్వు భయపడు. అప్పుడే నీవు వాక్య వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా యోబుని విడిచిపెట్టేస్తావు. మనుషులకు భయపడి నీవు వాక్య వ్యతిరేకమైన విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే విడిచిపెట్టబడి నిత్య శిక్షలోకి వెళ్తారు. కాబట్టి సర్వశక్తిమంతునికే నీవు భయపడాలి. ఎవరికి నీవు భయపడకూడదు. ఎవరికి నీవు భయపడకూడదు. ఆయనకే భయపడాలి. ధైర్యంగా ఉండాలి. నీవు వాక్యాన్ని మీరడానికి భయపడాలి. అయ్యో ఈ ఆజ్ఞ మీరేననుకోండి పాపినైపోతాను. పాపినైపోతే విడిచిపెట్టబడతాను. విడిచిపెట్టబడితే నిత్య శిక్ష పొందుతాను. కాబట్టి నేను ఆ నిత్య శిక్ష నేను వెళ్ళకూడదు. ఆ నిత్య శిక్ష నేను పొందుకోకూడదు. అందుకే బ్రహ్మాంగ గారు అంటారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నరకానికి వెళ్ళకూడదు. నిత్య శిక్ష పొందుకోకూడదు. ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. అంత సౌఖ్యవంతమైంది అది, అంత గొప్పది. మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. అంతకు మించి మనకేం కావాలి చెప్పండి? మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. అంత గొప్ప ఉన్నతమైన దాన్ని నీవు ఈ అల్పమైనటువంటి వ్యర్థమైన వాటిని ప్రేమించి దాన్ని పోగొట్టుకోకూడదు. బైబిల్లో మనము ఏశావుని గురించి మనం చూస్తుంటాం. యాకోబు ఉన్నాడు. ఏశావు ప్రాణానికి భయపడి జ్యేష్ఠ తొక్కు నమ్మేసుకున్నాడు. ప్రాణానికి భయపడి చచ్చిపోతానేమో అని భయపడిపోయి చక్కగా రంగులుగా చాలా కలర్లు వేసి చాలా చక్కగా కనపడుతుంది చిక్కుడుగాలకు కూడా. అప్పుడు యాకోబు ఆ జ్యేష్ఠ తొక్కుని కావాలని అడిగాడు. ఆ జ్యేష్ఠ హక్కుని అమ్ముకొని ఆ యొక్క చిక్కుడుగాలి కూరను తీసుకున్నాడు. వ్యర్థమైన దాన్ని ప్రేమించి నిత్యమైన దాన్ని పోగొట్టుకున్నాడు. వ్యర్థమైనటువంటిది అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేన్ని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. ఇస్కరియోతు యోధ వ్యర్థమైన డబ్బుని ప్రేమించాడు. డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతాం? ధనం లేకపోతే ఎలా బ్రతుకుతాం? డబ్బు ఉంటేనే కానీ మనం బ్రతికేది. డబ్బు ఉంటేనే మన గౌరవం ఉంటుంది. డబ్బు ఉంటేనే మనల్ని ఎవరైనా మర్యాదగా పలకరిస్తారు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ మర్యాదగా చూస్తారు, గౌరవిస్తారు, మన ప్రేమతో మనతో మాట్లాడతారు, విలువిస్తారు అనుకుని అతడు ఆ విలువని ఆ గౌరవాన్ని వాటిని ప్రేమించి ఆ మనుషులు ఎక్కడే విలువ ఎవరో గౌరవం ఎవరో అని భయపడి ఆ డబ్బు కోసమే మెస్సయ్యని ముద్దు పెట్టి అప్పగించాడు. అతను పిల్లారా, సర్వశక్తిమంతుని భయపడ్డా? వాక్యానికి భయపడ్డా? వాక్యానికి భయపడితే దుష్టులకు ముద్దు పెట్టి మెస్సయ్యని అప్పగిస్తాడా? అప్పగించాడు. వాక్యానికే నీవు భయపడాలి తప్ప మరి దేనికి నీవు భయపడకూడదు. ఆయన నామనిస్తాడు. ఏలియా కూడా సర్వశక్తిమంతుని వాక్యానికి భయపడేవాడు. అందువల్ల బేతేలికి వెళ్ళమంటే బేతేలికి వెళ్ళాడు. ఎరికోకి వెళ్ళమంటే ఎరికోకి వెళ్ళాడు. యోర్దానికి వెళ్ళమంటే యోర్దానికి వెళ్ళాడు. నువ్వు అదిగో ఆ సరస్సు దగ్గరుండు, ఆ కాకోలం ద్వారా ఆహారం పంపించబడుతుంటే అక్కడే ఉండాలి. వాక్యానికి భయపడి ఆయన మాటకు భయపడి నీవు కూడా ఆయన వాక్యానికే తప్ప మరి దేనికి కూడా నీవు భయపడకుండా ధైర్యముగా ఉండాలి. సింహం, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ధైర్యముగా ఈ చివరి కాలంలో నీవు నిలబడాలి. వాక్యం మీద నిలబడి జీవించాలి. ఎందుకనంటే నువ్వు వాక్యం మీద నిలబడితే రక్షించబడతావు. నీవు గనక ఆయనకి లోకానికి భయపడి పాపం చేసినట్లయితే, వాక్యాన్ని మీరిపోయినట్లయితే, సొదొమ గొమొర్రా మీదకి ఏ శిక్ష అయితే వచ్చిందో అదే శిక్ష వచ్చేస్తాయి. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలనుకుంటే సర్వశక్తిమంతునికి భయపడి
పాపము చేయకుండా నీవు రక్షించబడాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తులు సర్వశక్తిమంతునికి భయపడ్డారు. హల్లెలూయా. మనుషుల మాట వినలేదు, జనుల మాట వినలేదు, లోకుల మాట వినలేదు. వాక్యాన్ని సర్వశక్తిమంతుడి మాట మాత్రమే వాళ్ళు విన్నారు. అందుకనే మేము సర్వశక్తిమంతుడి మాట వినవల్ల కానీ మీ మాట కాదు వినాల్సింది మేము అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు సర్వశక్తిమంతుడి మాట విన్నాడు తప్ప తన భార్య మాట వినలేదు. అలాగే బైబిల్లో ఆదాము అవ్వకు భయపడిపోయేవాడు. ఆ భయపడేవాడు కాబట్టి అవ్వ ఆ ఫలములు తెచ్చితే, ఆ చెడ్డ ఫలాలు తినకపోయినట్లయితే ఆమె నాతో మాట్లాడదేమో, ఆమె నన్ను చెడ్డ వ్యక్తి అనుకుంటుందేమో, మంచోడని అనుకోదేమో అని ఆమెకి భయపడిపోయి ఆమెకి జడిసి ఆమె చెప్పినట్లు నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నన్ను తిరస్కరిస్తుందేమో అని భయపడ్డాడు అతను. కాబట్టి నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? అయ్యో నా బంధువులు ఉన్నారు, రేపు మా ఇంట్లో ఏదైనా జరిగితే రావాలి కదా అని నీవు ఆ బంధువులకి వెళ్ళిపోయి అన్య సంబంధమైన వాక్య వ్యతిరేకమైన ఆచారాల్లో పద్ధతుల్లో పాల్గొంటున్నావేమో, వాక్య వ్యతిరేకమైన వాటిలో పాల్గొంటున్నావేమో. సర్వశక్తిమంతునికి భయపడాలి నీవు. నాకే భయపడాలని చెప్పాడు ఆయన. ఓ భయపడి పాపము చేయకుడి, అప్పుడు నువ్వు నిత్యానందము. ఓ లోకంలో మనుషులు ధాన్యము, ద్రాక్షారసము ఇవన్నీ కలిగి సంతోషించవచ్చేమో కానీ అవేమి నీకు లేకపోయినప్పటికీ నీవు అధికమైన వారందరికంటే అధికమైన సంతోషము, ఓ పరిశుద్ధాత్మ యందు ఆనందముతో నీవు ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ సురక్షితముగా ఉంటావు. దానియేలు ఒంటరిగా ఉన్నప్పటికీ సురక్షితముగా ఉన్నాడు. వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీ హృదయములు పుట్టించి తినంటున్నాడు. ఆయన వాక్యం మీద నిలబడినప్పుడు అధికమైన సంతోషము నీలో, లోకములు ఎవరికి లేని ఆనందము, సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడి పాపము చేయొద్దు. మనుషులకు భయపడిన పాపం చేస్తున్నారు. వాళ్ళు ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో అని ఆ మనుషుల గురించి నువ్వు ఆలోచించి వాళ్ళకి భయపడుతున్నావేమో. నన్ను చెడ్డోళ్ళు అనుకుంటారేమో, మంచోళ్ళు అనుకోరేమో, వాళ్ళు చెప్పినట్టు నడవకపోయినట్టు మనుషుల మెప్పును నువ్వు ఆశించినట్లయితే, మనుషులు నిన్ను ఆ మెప్పును నువ్వు ఆశించి మనుషులు మంచోళ్ళు అనుకోవాలని, బంధువులు మంచోళ్ళు అనుకోవాలని, లోకంలో మంచోళ్ళు అనుకోవాలని వాళ్ళ విధానం ప్రకారం నడుస్తున్నావేమో ఆలోచించి. ఓ నిత్య రక్షణ, నిత్య శిక్ష ఈనాడు నువ్వు ఆలోచించుకోవాలి. లోకం మీదకి నిత్య శిక్ష రాబోతా ఉంది. మనుషులకి ఈనాడు ఎక్కడ భయం లేదు. భయం లేదు కాబట్టి పాపం పెరిగిపోయింది. సర్వశక్తిమంతుడు భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. అందుకని అన్యాయము, అక్రమము, మోసము, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనములు, క్రోధములు, కక్షలు, అసూయ, ఓర్వలేని ఇలాంటి లోకాశలు, ధనాపేక్షలు ఇవన్నీ పెరిగిపోయాయి. మనుషుల్లో వాక్యం అంటే భయం లేదు, స్వార్థం పెరిగిపోయింది. చెడుతనం భయంకరంగా పెరిగిపోయింది. కారణము లోకములో ఆయన ఆత్మ లేదు. ప్రపంచం దురాత్మకు వదిలిపెట్టబడింది. ప్రపంచం దురాత్మ విడిచిపెట్టబడింది. అందుకని మనుషులు నరచలు చేయడానికైనా, మోసాలు చేయడానికైనా, అన్యాయాలు చేయడానికైనా, ఏటికైనా కూడా అబద్ధాలు ఆడడానికైనా, దేనికైనా వాళ్ళు వెనుకడడం లేదు. నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్తూ బ్రతికేస్తున్నారు లోకంలో. అబద్ధము నోరు తెరిస్తే అబద్ధమే.
నోటి నిండా అబద్ధాలే, ఎవరి నోటు చూసినా కూడా అబద్ధమే. అందుకని ఎంతకాలం మీరు అబద్ధాన్ని ప్రేమిస్తారు? వాళ్ళతో అబద్ధాలు చెప్పడమే, వీళ్ళతో అబద్ధాలు చెప్పడమే, చివరికి పాస్టర్లకు కూడా అబద్ధాలు చెప్పడమే, సహోదరులకు అబద్ధాలు చెప్పడమే. ఎంత బైబిల్ ఏదో ఆలోచన చేయండి మనుషులు. అబద్ధ బోధలు, అబద్ధపు సిద్ధాంతాలు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. యథార్థత లేదు అక్కడ. ఒకటి చూసి దానికి రెండు కల్పించి మాట్లాడడం, ఒకటి విని దానికి నాలుగు చేర్చి మాట్లాడడం. అతిక్రమం దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు అని వాక్యం చెప్తాము. హల్లెలూయా. నాయనా మీరు మాకు సహాయం చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఓ మేము భయపడి పాపము చేయకూడదు నాయన, పాపానికి దూరముగా పారిపోవాలి. యోసేపు పాపానికి భయపడ్డాడు. ఆ ఫరో భార్య అతన్ని వశపరుచుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాక్యానికి భయపడే వ్యక్తి, సర్వశక్తిమంతుడు భయపడే వ్యక్తి, ఆవిడ చూపులకు లోను కాలేదు, ఆవిడ మాటలకు లోను కాలేదు. సర్వశక్తిమంతుని భయపడి ఆ యొక్క మోహపు చూపులకు, చెడ్డ చూపులకు వాక్యాన్ని మేరలేదు అతడు. యోసేపు జీవితంలో, అందుకని యోసేపులో ఏ పాపము లేదు. వాక్యానికి భయపడ్డాడు, భయపడి పాపము చేయలేదు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఆమె రకరకాలుగా ఆకర్షించేది యోసేపుని. ఆమెకు వాక్యం అంటే భయం లేదు, సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు ఆమెకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ బైబిల్లో జక్కయ్య ఉన్నాడు. అంతకుముందు అతడు వాక్యం అంటే భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అక్రమముగా అన్యాయముగా సొమ్మును దాచి ఎవరికి చెందాల్సిన దానికి చెందనకుండా అతడు దొంగ లెక్కలు రాసి అతడు ఆ విధంగా ధనవంతుడైపోయాడు. అతడు మెస్సీ అతని హృదయంలోనికి వచ్చినప్పుడు భయం వచ్చింది. అప్పుడు అతడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, ఎవరి దగ్గర అక్రమం తీసుకున్నాడు, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా దొంగిలించాడు. అదంతా కూడా ఆ పాపమంతా కూడా అతను హృదయంలో భయాన్ని కలుగు చేసింది. అయ్యో నేను పాపినే, నా జీవితం అంతా పాపమయంగా ఉంది, ఇప్పుడు నేను దోషినే, ఈ విధమైన జీవితం కలిగి ఉంటే నేను శిక్షించబడతానే, నేను నా నిత్య శిక్షలోకి వెళ్ళిపోతానే అని భయపడిన వాడై అతడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, ఎవరిది ఏదైనా
ఎవరి జేబులో ఏది తీశాడో, ఆమె తన భర్త జేబులో తీసిందో, పిల్లలు తీశారో, తండ్రి జేబులోని తండ్రికి తెలియకుండా తీయడం, ఇలాగ ప్రతిదీ కూడా అవి చిన్న చిన్నవే నువ్వు అనుకోవచ్చు. కానీ ఇతరుల అనుమతి లేకుండా నువ్వు ఏది చేసినా అది దొంగతనం కిందకు వచ్చేస్తుంది. నువ్వు ఆలోచన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జక్కయ్య ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు, అక్రమంగా తీసుకున్నాడు, మరలా తిరిగి వాళ్ళకి 4 అంతలు ఇచ్చేసాడు. మారు మనసు అంటేది పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మూర్ఖంగా వెళ్ళలేదు. ఏమైందిలే, పాస్టర్ గారు అలాగే చెప్తుంటారులే, మెస్సీ అలాగే చెప్తూ ఉంటాడులే, ఇవ్వకపోతే ఏమైందిలే, చేయకపోతే ఏమైందిలే అనుకొని ఆ యొక్క దొంగ లెక్కలు కట్టి అన్యాయమైనటువంటి దాన్ని, ఆ పన్నుల రూపంలో వచ్చిన దాన్ని అతడు అలా ఉంచుకోలేదు. కానీ నాయనను క్షమించిన ఆయన వదిలిపెట్టలేదు. కానీ క్రియాపూర్వకంగా నెరవేర్చాడు. విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ మార్పు అనేది క్రియాపూర్వకంగా కనపడాలి. నువ్వు మారేవనేది, నా మనసు నేను మార్చుకున్నాను అని, నేను చాలా శుద్ధిగా ఉన్నాను, పర్వాలేదు నువ్వు అనలేదు. ఆ యొక్క జక్కయ్య అతడు మనసు మారిందనే దాని గుర్తుగా క్రియలు కనపడతామని. బైబిల్ నుండి పాపము చేయకుడి, ఉగ్రతలో పడిపోవద్దు, నిత్య శిక్షను పైన వాడి మీద నీ మనసు పెట్టాలి. ఈ లోకసభను వాటిని ప్రేమించి, నువ్వు వ్యర్థమైన వాటిని ప్రేమించి ఎంతకాలం నువ్వు ప్రేమిస్తావు, ఎంతకాలము ఇంకా లోకం మీద మనసు ఇస్తావు. ఆకారం వలె ఉన్నావేమో, ఆకారం కూడా అదే విధంగా చేశాడు. శాపగ్రస్తమైన వాటిని ఆకారం ప్రేమించాడు, వ్యర్థమైన ఆ యొక్క వాటిని ప్రేమించాడు. అతను ఎరుకోకు సంబంధమైన వాటిని ప్రేమించి శాపాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది బాగుంది, ఇది బాగుంది, అది చాలా బాగుందని ఆ కన్నులకు అందంగా కనబడుతున్న వాటిని ప్రేమించి అతడు ఆకాను ఆ విధముగా పాపము చేశాడు.